ఈ కార్యక్రమం మరి మేము గెలవగానే స్టార్టింగ్ 103 స్టార్ట్ చేయడం జరిగింది. మరి అది 3 వార్డులో చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అడగానే ఆయన 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మరి తర్వాత మళ్ళా వారం 10 రోజుల్లో మళ్ళీ ఎన్ఆర్టీసీ వచ్చింది. మాకు ఎన్ఆర్టీసీ కూడా ఒక 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం 55 లక్షలు ఒకటే సంవత్సరం చేసాం. మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం కూడా 45 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా చేసాము. చేసిన తర్వాత కరెంటు కొంచెం ఇబ్బంది ఉండే, 2 స్తంభాలు కూడా 72 స్తంభాలు తీసుకొచ్చి మరి కరెంటు వాళ్ళు మాకు బాగానే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని వార్డులల్లో ఈ వార్డు ఆ వార్డు కాకుండా అన్ని వార్డులలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన తర్వాత కొన్ని రోడ్లు ఇంకా తక్కువ ఉన్నాయని మళ్ళీ సీసీ రోడ్ల గురించి కూడా మన ఎమ్మెల్యే గారికి పోతే మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు టీడీపీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మిగతా అండర్ డ్రైనేజ్ కూడా ఎస్డిఎఫ్ ద్వారా కూడా 25 లక్షల రూపాయలు వరకు చేయడం జరిగింది. మరి జీపీ నుండి కూడా సుమారుగా 55 లక్షల రూపాయలు వరకు చేయడం జరిగింది. మరి అదేవిధంగా శ్మశాన వాటిక గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. చేసిన దాన్ని కూడా తొందరగా అంటే 3 నెలల లోపలనే పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ మిగతా నర్సరీ కానీ పల్లె ప్రకృతి వనం కానీ శ్మశాన వాటిక కానీ 4 ఒకే దగ్గర చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు స్థలం లేకుండే మరి ఒక గుట్ట ఉండే, ఆ గుట్టని లెవెల్ చేయడం జరిగింది. దానికి కూడా సుమారు 10 లక్షలు ఖర్చులు కావడం జరిగింది. ఆర్టీ పైసలు కూడా గవర్నమెంట్ కూడా మాకు తొందరగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే వాటర్ కూడా మరి మా గ్రామంలో వాటర్ ఫుల్గానే ఉన్నది. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఎమ్మెల్సీ గారు కూడా కృష్ణారెడ్డి కూడా మాకు బీసీ కమిటీలు కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపు అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రచ్చబండ దగ్గర కూడా మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ లేదు అని కూడా అంటే కూడా నువ్వు ఇవ్వకుండా నేను పోస్తాను కూడా ప్రభుత్వం మీద అలిగి వచ్చాం. అలిగి రావడం బట్టి ఆయన మళ్ళీ తర్వాత వెళ్ళారే పిలిచి మరి ఈ 5 లక్షల రూపాయలు తీసుకుపోయి అని చెప్పడం జరిగింది. కానీ మరి మాకు ఎమ్మెల్యే పూర్తి మద్దతు అంటే మామూలు మద్దతు చాలా మద్దతు 90% పూర్తి చేసినాం. ఒకవేళ 1-2 పంచాయతీలు ఉండి కూడా 2 వేయలేదు. అవి కూడా ఎంత ఒక 30 గజాలు ఒకటి, ఒక 15 గజాలు ఒకటి, అవి ఉండే మిగిలిన కానీ మిగతా అన్ని చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మా గ్రామ పంచాయతీ మెంబర్లు నాకు మాత్రం పూర్తి మద్దతు ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. అన్నదండలు అన్ని ధైర్యాలు మొత్తం ఇచ్చారు. పంచాయత్ సెక్రటరీ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. పంచాయత్ సెక్రటరీ కూడా మరి మామూలు మనిషి కాదు, చిన్న అబ్బాయి అయినా కానీ ఒరిజినల్గా అంటే ఒరిజినల్గానే ఉండేడు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఇదంటే సూటిగా మేము ఇది ఉంది ఇది లేదు అని మాట్లాడి కూడా మాకు పూర్తి సహకరించారు. అదేవిధంగా మా గ్రామానికి 3 అవార్డులు కూడా రావడం జరిగింది. నాకు అవార్డు వచ్చినా కొద్దీ మాకు సంతోషం పెరిగింది. సంతోషం పెరిగి కూడా మేము ఇంకా పనులు చేయడం కూడా జరిగింది. సుమారుగా ఇప్పుడు 60 లక్షల రూపాయలు మాత్రం మాకు ప్రభుత్వం తరఫున మరి వెరిఫికేషన్ డబ్బులు రావాలి. అవి కూడా మరి ప్రభుత్వం వెంబడే మాకు ఇప్పించాలని కూడా కోరుతున్నాం.